హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కే దిలీప్ కుమార్. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. ఈరోజు మనం ఈ వీడియోలో సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి x ప్లస్ వై ఈక్వల్స్ టు 4, x మైనస్ వై ఈక్వల్స్ టు 2 అనే రెండు ఈక్వేషన్ ఇచ్చారు. మన x ప్లస్ వై ఈక్వల్స్ టు 4ని ఈక్వేషన్ 1గా, x మైనస్ వై ఈక్వల్స్ 2ని ఈక్వేషన్ 2గా అనుకుందాం. దీంట్లో మనం ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోవాలి. మనం ఈక్వేషన్ 1ని తీసుకుందాం. Let's take equation 1. x plus y equals to 4. దీంట్లో మనం y ప్లేస్లో xని సబ్స్టిట్యూట్ చేద్దాం. We are substituting x in the place of y. xని y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x plus y equals to 4. yని ఉంచి x నాట్ ట్రాన్స్పోజ్ చేస్తే y equals to 4 minus x. దీన్ని ఇలాగే ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. వైని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 4ని ఎక్స్ ఇటు నుంచి వైని అటు పంపించి ఎక్స్ ఈక్వల్ టు 4 మైనస్ వై. ఈ విధంగా చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. మనం దీన్ని ఈక్వేషన్ 3గా రాసుకుందాం. ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకంటే ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1 ద్వారా డిరైవ్ చేసాం కాబట్టి దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్ సబ్స్టిట్యూట్ 3 ఇన్ 2. 1 ద్వారా తీసుకుంటే 2లో, 2 ద్వారా తీసుకుంటే 1లో ఈక్వేషన్ 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 2. ఇక్కడ మనకి వైని 4 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. ఎక్స్ మైనస్ 4x మైనస్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x మైనస్ 4 ఈక్వల్స్ టు 2. 2x ఈక్వల్స్ టు మైనస్ 4ని ట్రాన్స్పోజ్ చేస్తే 2 ప్లస్ 4. 2x ఈక్వల్స్ టు 6. x ఈక్వల్స్ టు 2ని ఇటు మల్టిప్లై చేస్తే ఇక్కడ డివైడెడ్ బై చేస్తే 6/2. 2 1s 2 3s. x ఈక్వల్స్ టు 3. మనకి ఇక్కడ x ఈక్వల్స్ టు 3 వచ్చింది కాబట్టి y వాల్యూ కనుక్కోవాలి అనుకుంటే ఇనిషియల్గా తీసుకున్న ఈక్వేషన్ 1 కానీ 2 కానీ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఉపయోగించి y వాల్యూ వెనక్కి కనుక్కోవాలి అనుకుంటే ఈ ఈక్వేషన్ 1 కానీ 2లో కానీ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. మనం ఈక్వేషన్ 1ని తీసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 4. ఎక్స్ వాల్యూ 3. 3 ప్లస్ వై ఈక్వల్స్ టు 4. వైని ఇటు ఉంచి 3ని అటు పంపిద్దాం. వై ఈక్వల్స్ టు 4 మైనస్ 3. వై ఈక్వల్స్ టు 1. మనకి ఈ వచ్చిన ఎక్స్ వాల్యూ వై వాల్యూ కరెక్టో కాదో తెలుసుకోవాలంటే వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 4. ఎక్స్ వాల్యూ 3ని వై వాల్యూ 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ప్లస్ 1 ఈక్వల్స్ టు 4. 4 ఈక్వల్స్ టు 4. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు సైడ్లు సాటిస్ఫై అయ్యాయి కాబట్టి రెండో ఈక్వేషన్ని తీసుకొని చేద్దాం. ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 2. ఎక్స్ వాల్యూ 3, y వాల్యూ 1 ఈక్వల్స్ టు 2. 3 మైనస్ 1 ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు 2. రెండు సైడ్లు సాటిస్ఫై అయ్యాయి కాబట్టి మనం చేసిన ఆన్సర్ రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ దిస్ వీడియో యూస్ఫుల్ ఫర్ యూ.